సో ఈరోజు చెప్పే వెబ్సైట్ నేమ్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఆస్మోక్సీ అనేది మన ఒక వెబ్సైట్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సైన్ అప్ అని అయితే క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని చెప్తుంది. సో మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని వన్స్ ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసి సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసి మీరు రిజిస్టర్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ సైన్ అప్ బోనస్ కింద మీకు 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇందులో వచ్చేసి మీకు సేమ్ ఎలా ఉంటుందంటే సేమ్ 5-in-లో మనకు ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉందో సో ఎలా మనకు గేమ్ ప్లే చేయాలో ఆ 5-in-లో ఎలా గేమ్ ప్లే చేసామో ఇందులో కూడా అలాగే గేమ్ ప్లే చేసుకుని ఈజీగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మనీ అర్నింగ్ చేసుకోవడానికి మనకు 3 గేమ్స్ అయితే ఇచ్చారు ప్రజెంట్ వచ్చేసి. సో ఫాస్ట్ ప్యారిటీ అని సపీర్ అని 3 గేమ్స్ అయితే ఇచ్చారు. ఈ 3 కూడా మనకు కలర్ ప్రెడిక్షన్ గేమ్స్. సో ఫాస్ట్ ప్యారిటీ అంటే 30 సెకండ్స్ టైమర్ అయితే ఉంటుంది. అండ్ ప్యారిటీ వచ్చేసి 3 minutes టైమింగ్ అయితే వస్తుంది. అండ్ సపీర్ వచ్చేసి 2 minutes టైం అయితే వస్తుంది. సింపుల్గా మనం కలర్ ప్రెడిక్షన్ అయితే చేయాలి అంతే. సో మనకు ఒకవేళ మేము ప్రెడిక్ట్ చేసిన ఏదైతే కలర్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇక్కడ రెడ్ అయితే సెలెక్ట్ చేశాను అనుకోండి. సో నేను సెలెక్ట్ చేసిన రెడ్డే నాకు రిజల్ట్ అయితే వచ్చింది అనుకోండి. సో నాకు ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్కి నేను ఒక 10 రూపీస్ రెడ్ పైన పెడితే సో రెడ్డే వచ్చింది అనుకోండి. సో నాకు ఎక్స్ట్రాగా 10 రూపీస్ అంటే టోటల్గా 20 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇది డైరెక్ట్గా మనకి ఇక్కడైతే వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు తెలిసిందే కలర్ ప్రెడిక్షన్ వెబ్సైట్స్ ఎలా యూజ్ చేయాలో అండ్ ఎలా గేమ్ ప్లే చేయాలో అనేది 5-in-లో కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఇందులో వచ్చేసి మీకు డైలీ చెక్-ఇన్ చేసి కూడా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు టాస్క్ రివార్డ్ అనేవి మనకి కొన్ని కమింగ్ సూన్ అయితే ఇస్తున్నారు. సో ప్రజెంట్ న్యూ లాంచ్ అయింది కాబట్టి యాప్ ఇంకా అప్డేట్స్ అయితే చేస్తారు. అండ్ మేబీ ఇంకా చాలా రకాల గేమ్స్ కూడా రావచ్చు ఇందులో వచ్చేసి. అండ్ సింపుల్గా ఇందులో వచ్చేసి మీరు రీఛార్జ్ చేయాలి అనుకుంటే సింపుల్గా రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసి మీరు ఇందులో వచ్చేసి మినిమం 30 రూపీస్తో మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఒక ట్రిక్ అయితే చెప్తానని చెప్పాను కదా. సో అది వచ్చేసి మీకు ఇన్విటేషన్ ప్రాసెస్ సంబంధించింది. అండ్ ఇన్వైట్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇన్వైట్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ ఇన్వైట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై లింక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మై లింక్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ మై లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెఫర్ లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి షేర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తుంటారో మీ లింక్తో జాయిన్ అయ్యి సో సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసే చాలు. సో మీకు ఇన్స్టెంట్గా 2 రూపీస్ అయితే ఇక్కడ యాడ్ అయితే అవుతాయి. దాన్ని డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. బట్ మినిమం విత్డ్రా వచ్చేసి ఇందులో వచ్చేసి 230 రూపీస్ అయితే ఉంది మినిమం విత్డ్రా. సో ఈజీగా అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ యూస్ చేసుకుంటే మీకు ఈజీగా 300 రూపీస్ వరకు ఈజీగా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బెనిఫిట్ వచ్చేసి మనకు 121 రూపీస్ ఏదైతే అమౌంట్ ఉందో రెఫర్ అమౌంట్ అది కూడా అయితే వచ్చేస్తుంది. సో రెఫర్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ప్రివిలేజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే ఇందులో వచ్చేసి మనకు 3 లెవెల్ ఇన్కమ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. అంటే మనకు కమిషన్ కూడా యాడ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకు రెఫర్ అమౌంట్ కూడా అయితే ఇన్స్టాంట్గా అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ లెవెల్ ఎవరైతే మన కింద జాయిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళు గేమ్ ప్లే చేస్తుంటే అందులో వచ్చేసి మనకు 40% అయితే వస్తుంది. అండ్ వాళ్ళ కింద లెవెల్ 2 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు గేమ్ ప్లే చేస్తుంటే మనకు 30%. అండ్ లెవెల్ 3లో ఎవరైనా గేమ్ ప్లే చేస్తుంటే 20% మనకు కమిషన్ అయితే యాడ్ అయితే అవుతుంటుంది అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మనం ఎవరికైతే రెఫర్ చేసినను సింపుల్గా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే చాలు మనకు 2 రూపీస్ ఇన్స్టాంట్గా అయితే వస్తాయి. సో మిగతా 120 రూపీస్ ఎలా వస్తాయి క్లియర్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నాకు వచ్చేసి రెఫర్ లింక్ అయితే షేర్ చేశారు అండ్ మీ కింద నేను జాయిన్ అయినా అనుకోండి. సో నేనేం చేయాలంటే సింపుల్గా ఒక 30 రూపీస్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఒక 30 రూపీస్ యాడ్ చేస్తే మీకు వచ్చేసి 30 రూపీస్ అయితే రెఫర్ అమౌంట్ అయితే వచ్చేసింది. సో ఒకవేళ నేను ఇంకో 30 రూపీస్ యాడ్ చేశాను అనుకోండి అండ్ టోటల్గా నా దగ్గర ఇప్పుడు 60 రూపీస్ అయితే అవుతుంది. సో ఆ 60 రూపీస్ సంబంధించిన గేమ్ ప్లే అంటే 10 రూపీస్ సంబంధించిన ఒక 6 గేమ్స్ ఆడితే 60 రూపీస్ సంబంధించిన గేమ్ ప్లే అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ మీకు కూడా ఎక్స్ట్రా 30 రూపీస్ అయితే వస్తుంది. ఇప్పుడు టోటల్గా మీకు 60 రూపీస్ అయితే రెఫర్ అమౌంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు ఇంకో 60 రూపీస్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకో 60 రూపీస్ కూడా అంటే టోటల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇంకో 200 రూపీస్ అయితే యాడ్ చేశాను అనుకోండి. సో లేదు నేను పైన డైరెక్ట్ 30 రూపీస్ కాకుండా డైరెక్ట్గా 200 రూపీస్ యాడ్ చేశాను అనుకోండి. సో నేను 200 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు టోటల్గా వచ్చే అమౌంట్ వచ్చేసి 122 రూపీస్ ఒక రెఫర్కి. అంటే సో మీ లింక్తో నేను జాయిన్ అయ్యి నేను 200 రూపీస్ రీఛార్జ్ చేసి 200 రూపీస్ సంబంధించిన గేమ్ ప్లే కంప్లీట్ చేసి మీకు వచ్చేది 122 రూపీస్ అయితే అమౌంట్ అయితే రెఫర్ అమౌంట్ అయితే వస్తుంది. అండ్ డైరెక్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ లేదు మీకు అంతగా 200 వరకు మనం చేయలేము అనుకున్న వాళ్ళు సింపుల్గా మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అంటే మీ లింక్తో జాయిన్ చేయించి ఒక 30 రూపీస్ అయితే యాడ్ మనీ చేయించుకోండి చాలు. అండ్ మనకు 32 రూపీస్ అయితే ఇన్స్టాంట్గా అయితే వచ్చేసాయి మీకు రెఫర్ అమౌంట్ కింద. సో ఈ దీంట్లో మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 3 ఆప్షన్స్లో మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో 200 రూపీస్ మినిమం రీఛార్జ్ మీ ఫ్రెండ్కి రికమెండ్ చేయించి 200 రూపీస్ రీఛార్జ్ చేయించి ఒక గేమ్ ప్లే అయితే చూపించండి. సో ఈజీగా అయితే మీకు 122 రూపీస్ అయితే
రెఫర్ అమౌంట్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు గేమ్ ప్లే చేయాలి అనుకుంటే సింపుల్గా ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ అయితే యూజ్ చేసుకోండి. ఈజీగా బెనిఫిట్ అయితే వస్తుంది అండ్ అమౌంట్ కూడా అయితే వచ్చేసింది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మై లింక్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన అయితే క్లిక్ చేసి సో ఈ లింక్ ఏదైతే ఉందో సో ఈ లింక్ని అయితే కాపీ చేసుకోండి. సింపుల్గా కాపీ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. కాపీ లింక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఈ ప్రజెంట్ నా దగ్గర 2 మొబైల్స్ అయితే లేవు. సో మీ దగ్గర 2 మొబైల్స్ అయితే ఉంటాయి, మీది కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అండ్ ఇంట్లో వాళ్ళు ఎవరి దగ్గర మీ 2 మొబైల్స్ అయితే ఉంటాయి కదా. సో మీ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అయితే కాపీ చేసుకుని వేరే సెకండ్ మొబైల్లో అయితే పేస్ట్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో కానీ ఏదంట్లో ఒకటి క్రోమ్ బ్రౌజర్లో కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి మీ లింక్తో ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని సింపుల్గా ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేస్తే చాలు. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఒక కొత్త మొబైల్ నెంబర్తో ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయితే సో ఇది వచ్చేసి నా ఒరిజినల్ అకౌంట్ అండ్ ఇప్పుడు ఇంతసేపు చూపించింది మీకు నేను ఏదైతే క్లోన్ చేసాను అంటే నా సెకండ్ అకౌంట్ అండ్ నా మెయిన్ అకౌంట్ రెఫర్ లింక్ యూస్ చేసుకుని ఈ సెకండ్ అకౌంట్ అయితే నేను క్రియేట్ అయితే చేశాను. దానికి సంబంధించిన రెఫర్ అమౌంట్ క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే ఉంది, దీనిపైన క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇది వచ్చేసి నా మెయిన్ అకౌంట్. సో నా మెయిన్ అకౌంట్ యొక్క రెఫర్ లింక్ యూస్ చేసి ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. అందులో వచ్చేసి ఒక 30 రూపీస్ అయితే రీఛార్జ్ చేశాను. సో ఆ 30 రూపీస్ రీఛార్జ్ చేసి అందులో వచ్చేసి నాకు ఇక్కడ మెయిన్ అకౌంట్లో 33 రూపీస్ సంబంధించిన రెఫర్ అమౌంట్ అయితే ఇక్కడ క్లియర్గా నాకు యాడ్ అయితే అయింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకొని రెఫర్ 1 సో ఇక్కడ రెఫరల్ 30 రూపీస్ అయితే యాడ్ అయితే అయింది. అండ్ ఇప్పుడు ట్రిక్ యూస్ చేసుకోవడానికి సింపుల్గా మీరు 2 అకౌంట్స్ అయితే క్రియేట్ చేశారు. సో ఒక మెయిన్ అకౌంట్, ఆ మెయిన్ అకౌంట్ యూస్ చేసుకుని ఒక రెఫర్ లింక్ జనరేట్ చేసుకుని అందులో నుంచి ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశారు. అండ్ సింపుల్గా మీరు ఏం చేశారంటే ఇక్కడ మెయిన్ అకౌంట్లో వచ్చేసి ఒక 200 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెకండ్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో కూడా ఒక 200 రూపీస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న అమౌంట్ మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి, ఇక్కడ రీఛార్జ్ ఎలా చేయాలో. సింపుల్గా రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంది, రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేయండి. రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను సెకండ్ అకౌంట్లో వచ్చేసి యాడ్ మనీ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ క్లియర్గా చెక్ చేశారు కదా, మెయిన్ అకౌంట్లో వచ్చేసి జస్ట్ 33 రూపీస్ మాత్రమే అయితే ఉంది కదా. సో ఇక్కడ నా సెకండ్ అకౌంట్ ఇది వచ్చేసి సెకండ్ అకౌంట్లో వచ్చేసి ఒక 200 రూపీస్ అయితే రీఛార్జ్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసిన, రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 200 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. రీఛార్జ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఇక్కడ మీరు ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పేటీఎం అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి సో పేటీఎం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ పేటీఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక యూపీఐ అయితే ఇస్తారు. సో దీన్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే పేమెంట్ మెథడ్ సెలెక్ట్ అయితే చేశారో అందులో నుంచి సో వాళ్ళ యొక్క ఇచ్చిన యూపీఐ ఐడికి మీరు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏదైతే యూపీఐ ఐడి అయితే ఉందో సో దాన్ని అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ పే అనే ఆప్షన్ అయితే ఉంది, పే పైన అయితే క్లిక్ చేసి ఒక 200 రూపీస్ అయితే పే అయితే చేసేసాను. సో వన్స్ ఇక్కడ పే చేసిన తర్వాత దీని యొక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. కంపల్సరీగా ఇక్కడ మనం స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి, అప్పుడే మనకు పేమెంట్ వచ్చేసి సక్సెస్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఏది అప్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంది, అప్లోడ్ పైన అయితే క్లిక్ చేసిన ఏదైతే ఇప్పుడు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఉందో సో దాన్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేసాం. సో వన్స్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక టైమర్ అయితే కనిపిస్తుంది. సో 50 అంటే 1 మినిట్ సంబంధించిన ఒక టైమర్ అయితే ఉంది. సో ఆ టైమర్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ అయితే చేయాలి, అప్పుడే మీకు సక్సెస్ అయితే అవుతుంది. సో మీరు టైమింగ్ అయిపోకముందే అంటే రీఛార్జ్ సక్సెస్ అవ్వకముందే బ్యాక్ వెళ్తే అమౌంట్ అయితే మీకు వ్యాలెట్లో అయితే యాడ్ అయితే అవ్వదు. సో వెయిట్ అయితే చేయండి, విత్ ఇన్ 1 మినిట్లో మీకు ఏదైతే 200 రూపీస్ ఉందో అది వచ్చేసి మీకు మెయిన్ వ్యాలెట్లో ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ సింపుల్గా ఆక్స్మోక్స్ ఆప్షన్ అయితే వెళ్తున్నా. ఇక్కడ ఇది వచ్చేసి నా మెయిన్ అకౌంట్ సెకండ్ అకౌంట్. సో ఇక్కడ ఇందులో వచ్చేసి 200 అయితే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ అకౌంట్లో అయితే వచ్చేసాం. మెయిన్ అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ మనకు రెఫర్ అమౌంట్ అయితే ఇప్పుడైతే రాదు. సో ఇక్కడ మెయిన్ అకౌంట్లో క్లియర్గా చెక్ చేసుకుంటే 33 రూపీస్ ఉండేది 63 రూపీస్ అయితే వచ్చేసింది. అంటే మనకు సెకండ్ ఆఫర్ ఏదైతే ఉందో 30 రూపీస్ అంటే 60 రూపీస్ రీఛార్జ్ చేస్తే సో ఆ అమౌంట్ 30 రూపీస్ నాకు క్రెడిట్ అయితే అయింది. అండ్ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో సో అది ఎలా క్రెడిట్ అవుతుందో క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మీ మెయిన్ అకౌంట్లో 200 రూపీస్ రీఛార్జ్ చేశారు అండ్ సెకండ్ అకౌంట్లో కూడా 200 రూపీస్ రీఛార్జ్ అయితే చేశారు కదా. సో దీంతో మనం ఏం చేయాలంటే ఇక్కడ సపేర్ అనే ఆప్షన్ అయితే ఉంది, సపేర్ పైన అయితే క్లిక్ చేయండి. సో సపేర్ ఎందుకు అంటే సెలెక్ట్ అయితే చేయాలంటే ఇందులో వచ్చేసి మనకు ఒక కలర్ ప్రిడిక్షన్ చేయాలంటే మనకు 2 మినిట్స్ టైం అయితే వస్తుంది కాబట్టి సో ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా నెంబర్ అయితే చెక్ చేసుకోండి, 455 అయితే వచ్చింది కాబట్టి. సో ఇందులో వచ్చేసి నేను గ్రీన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. గ్రీన్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇందులో వచ్చేసి గ్రీన్ పైన 200 రూపీస్ అయితే ప్రెడిక్ట్ అయితే చేస్తున్నా. అండ్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ పైన అయితే కన్ఫర్మ్ మనం సక్సెస్ఫుల్గా ఇక్కడ ప్రెడిక్ట్ అయితే చేసేసాము. ఇక్కడ రెడ్ పైన అయితే క్లిక్ చేసిన, రెడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో కూడా 200 రూపీస్ సంబంధించిన రెడ్ పైన అయితే ప్రెడిక్ట్ అయితే చేసిన. సింపుల్గా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే 2 అకౌంట్స్లో ఒక దాంట్లో గ్రీన్ అయితే ప్రెడిక్ట్ చేశాను, ఇంకో దాంట్లో రెడ్ అయితే ప్రెడిక్ట్ అయితే చేశాను. ఏదైనా మనకు వచ్చినా కానీ మనకు కన్ఫామ్గా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో ఇక్కడ టైమింగ్ అయిపోయిన తర్వాత మనం
క్లియర్గా చెక్ చేసుకుంటే ఏదో ఒక అకౌంట్ అయితే విన్ అయితే అవుతుంది. దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం 200 రూపీస్ పెట్టాం. సో మినిమం మనకు 394 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 392 రూపీస్ నాకు ప్రాఫిట్ అయితే వచ్చేసింది. దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ. సో నా సెకండ్ అకౌంట్ ఏదైతే ఉందో సో సెకండ్ అకౌంట్ ఇది. సో ఇక్కడ మెయిన్ అకౌంట్ అయితే నాకు విన్నింగ్ అయితే అయింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి, ఇది మెయిన్ అకౌంట్. అండ్ ఏదైతే ఇప్పుడు నేను సెకండ్ అకౌంట్లో ఇప్పుడు ప్రెడిక్ట్ అయితే చేశాను, 200 రూపీస్ సంబంధించిన గేమ్ ప్లే అయితే చేసేసాను. అండ్ దానికి సంబంధించిన రెఫర్ అమౌంట్ టోటల్గా ఒక రెఫర్ చేసినందుకు మనకు 124 రూపీస్ అయితే లైవ్గా మీకు రెఫర్ అమౌంట్ వచ్చిందో లేదో అనేది మీకు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 124 రూపీస్ అయితే నాకు రెఫర్ అమౌంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మెయిన్ అకౌంట్లో వెళ్తే ఇక్కడ 403 రూపీస్. సో మనం ఇన్వెస్ట్ చేసింది 400 రూపీస్ ఇలాగైతే ఉంది. సో ఆ అమౌంట్ నాకు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ రెఫర్ అమౌంట్ కింద 121 రూపీస్ అయితే వస్తుంది. అండ్ గేమ్ ప్లే చేసుకున్నందుకు మనకు ఎంత కమిషన్ వచ్చిందో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కమిషన్ కూడా అప్డేట్ అయితే అవుతుంది కాబట్టి ఈజీగా మనం కమిషన్ అయితే వస్తుంది. అండ్ రెఫర్ అమౌంట్ కూడా అయితే వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా మనకు రిటర్న్ అయితే వచ్చేసింది. ఇక్కడ నా అకౌంట్లో ఇక్కడ 400 రూపీస్ అయితే ఉంది కదా. సో దీన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉందో సో ఇక్కడ యాడ్ యూపీఐ పైన అయితే క్లిక్ చేసి నా యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. వన్స్ ఇక్కడ డీటెయిల్స్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా యాడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ యాడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా గెట్ కోడ్ పైన అయితే క్లిక్ చేసిన. గెట్ కోడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నేనైతే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉందో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసాం. సో ఇక్కడ ఓటీపీ కూడా అయితే వచ్చేసింది. వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిందాం. సో వన్స్ ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు వితిన్ 15 మినిట్స్లో నేను ఏదైతే విత్డ్రా చేశానో సో ఆ అమౌంట్ అయితే నాకు రిసీవ్ అయితే అవుతుంది. సో నేను ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చానో అందులో అయితే నాకు క్రెడిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే ఉంది. సో ఇక్కడ సింపుల్గా పేటీఎం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్రెడిట్ అయిందో లేదో అనేది. సో ఇక్కడ పేటీఎం అయితే ఓపెన్ చేద్దాం. పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పాస్బుక్లో అయితే వెళ్దాం. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే నాకు పేమెంట్ కూడా రిసీవ్ అయితే అయింది. సింపుల్గా దీన్ని అయితే రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే సో కంప్లీట్ అయితే అయింది. ఇక్కడ 3:11కి అయితే విత్డ్రా చేశాను. ఇక్కడ టైం క్లియర్గా చెక్ చేసుకుంటే 3:13 అయితే అయింది. అంటే నాకు 2 మినిట్స్లో పేమెంట్ అయితే రిసీవ్ అయింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ 373 రూపీస్ అంటే నాకు 403 రూపీస్ రీడీమ్ చేస్తే నాకు ట్యాక్స్ పోగా 30 రూపీస్. సో ఇక్కడ 373 రూపీస్ నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయింది. సో ఇన్స్టెంట్గా మనకు పేమెంట్ అయితే రిసీవ్ అని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో లైవ్గా మీకు విత్డ్రా విత్డ్రా చేసి చూపించాను. అండ్ లైవ్గా మీకు ట్రిక్ అయితే యూస్ చేసి చూపించాను. సో ట్రిక్ యూస్ చేస్తే 100% మీకు 100 రూపీస్ నుంచి 150 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎవ్వరు కూడా మిస్ కాకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు అర్థం కాలేదనుకోండి ఫస్ట్ నుంచి అయితే మళ్ళీ చూడండి. అండ్ డైలీ చెక్-ఇన్ కూడా చేసుకోండి. అండ్ ఈ ట్రిక్ యూస్ చేసుకోవడానికి మీరు సింపుల్గా ఒకే మొబైల్ అంటే మీ దగ్గర 2 మొబైల్స్ లేకుంటే ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీరు ఒక మొబైల్లో సో ఒక మెయిన్ అకౌంట్ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ యూస్ చేసుకోండి. అండ్ సెకండ్ అకౌంట్ కోసం మీరు కివీ బ్రౌజర్ కానివ్వండి. సో వేరే ఐలాండ్ అప్లికేషన్ అలాంటివి అయితే యూస్ చేసుకొని ఒకే డివైస్ ఉన్నవాళ్ళు, లేదు మాకు 2 డివైసెస్ ఉన్నాయంటే సింపుల్గా 2 మొబైల్స్లో అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ యూస్ చేసుకుంటే 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ పర్ రెఫర్కి మనకు 124 రూపీస్ అయితే ఉంది. సో దాన్ని మనం దీన్ని కూడా విత్డ్రా చేసుకోవాలంటే కన్ఫామ్గా మనకు మినిమం 230 రూపీస్ అయితే ఉండాలి. సో 230 రూపీస్ ఉంటే మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఎవరు కూడా ఈ లూట్ని అయితే మిస్ అయితే కావద్దు. అండ్ ఒకవేళ మీకు పేమెంట్ రిసీవ్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నాకు పేమెంట్ రిసీవ్ అయింది అని కామెంట్ అయితే చేయండి. సో ఇది ఒక్క కామెంట్ చేస్తే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. సో మనకు కొంచెం హెల్ప్ కూడా అయితే ఉంటుంది, సపోర్ట్ కూడా అయితే ఉంటుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ లూట్ గురించి, ఇన్స్టెంట్గా పేమెంట్ ఇచ్చే యాప్ గురించి మీకు ట్రిక్ అండ్ లైవ్ విత్డ్రా చేసి చూపించాను. సో వర్క్ అవుతుందో లేదో అనేది. సో దీన్ని చూసి మీరు ఈజీగా అర్థమైతే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం